మార్కు సువార్త 8వ అధ్యాయము 27వ వచనము. యేసు శిష్యులతో కైసరియా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళుచు మార్గమధ్యమున ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగెను. యేసు ప్రభువు శిష్య సమేతముగా ఒక చోటికి వెళ్తూ ఉన్నాడు. ఆ ప్రదేశం పేరు కైసరియా ఫిలిప్పు అను ప్రాంతమునకు వెళ్ళుచు మార్గ మధ్యములో శిష్యులను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు ప్రభు. నేను ఎవరని అనుకొనిచున్నారు వీరందరూ? ఎందుకు అంటున్నాడు ప్రభు ఆ మాట అడుగుతున్నాడు శిష్యులను అంటే, యేసుక్రీస్తు ప్రభు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. వ్యాధిగ్రస్తులను ఎంతో మందిని స్వస్థ చేస్తూ ఉన్నాడు. దైవం పట్టిన వారిని ఆ యొక్క దయ్యముల నుండి విడుదల చేస్తూ ఉన్నాడు. ఇలా చాలా విధముగా అందరికీ కూడా చాలా అద్భుతాలతో యేసు ప్రభు వారందరికీ కూడాను అన్ని కూడా చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు అడుగుతున్నాడు తన శిష్యులను, నా అద్భుతాలను చూసి కానీ, నేను చేస్తున్న స్వస్థతలను చూసి కానీ, లేదా నేను బోధిస్తున్న సువార్తను బట్టి గాని నేను ఎవరని ఈ ప్రజలు భావించున్నారు అని శిష్యులను అడుగుతూ ఉన్నాడు ప్రభు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 14వ వచనము చూడండి, అందరూ ఒకసారి గమనించండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 14వ వచనము. అప్పుడు శిష్యులు ఇలా సమాధానం చెప్తూ ఉన్నారు ప్రభునకు. కొందరు స్నాపకుడగు యోహాను అనియు, మరికొందరు ఏలియా అనియు, మరికొందరు యిర్మీయా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిది. ఏమని సమాధానం ఇస్తున్నాడు ఈ శిష్యులందరూ కూడా ప్రభునకు అంటే, ప్రభువా, మిమ్ములను ఈ ప్రజలు కొంతమంది స్నాపకుడగు యోహాను అనియు, మరికొందరేమో ఏలియా అనియు, మరి ఇంకొందరేమో యిర్మీయా లేదా పూర్వ ప్రవక్తలలో ఎవరో ఒకరనియు తలంచున్నారు, ఒకరికొకరు చెప్పుకొనిచున్నారు అని శిష్యులు సమాధానమిస్తున్నారు ప్రభునకు. దైవ కార్యాన్ని చేయాలి అంటే, ఒక అద్భుతాన్ని చేయాలి అంటే, ఒక స్వస్థతను చేయాలి అంటే అది దైవానికి మాత్రమే సాధ్యం. కాబట్టి పూర్వకాలంలో ఎంతో మంది ప్రవక్తలను యెహోవా దేవుడు పంపించి ఉన్నాడు కనుక ఆ ప్రవక్తలలో ఎవరో ఒకరని అనుకుంటున్నారు ప్రభు మీ గురించి అని శిష్యులు అందరు కూడా యేసు ప్రభులకు సమాధానం చెప్తూ ఉన్నారనమాట. 15వ వచనంలో అడుగుతూ ఉన్నాడు, కొందరు స్నాపకుడగు యోహాను అనియు, మరికొందరు ఏలియా అనియు, మరికొందరు యిర్మీయా అని లేదా ప్రవక్తలో ఒకరని చెప్పుకొనిచున్నారు అని అంటున్నారు కదా, మరి మీరు నా గురించి నేను ఎవరినని భావించున్నారు అని యేసు తన శిష్యులను అడిగెను. చూడండమ్మా, ఈ వాక్యాలను మనం గమనించినట్లయితే ఇదే ప్రశ్న ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు మన చెంతకొచ్చి నేను ఎవరని మీరు భావిస్తున్నారు అని మనం ప్రశ్నిస్తే మనం ఏమి సమాధానం చెప్తాము? ఆ రోజు ఆనాటి ప్రజలు యేసు ప్రభుని చూసి ప్రవక్తలలో ఎవరో ఒక ప్రవక్త వచ్చి ఉంటాడు, లేకపోతే ఇంత అద్భుత కార్యాలను చేయలేడు, స్వస్థతను చేయలేడు అని అనుకున్నారు కదా. ఈరోజు నా గురించి, నేను మీ కొరకు ప్రాణం పెట్టిన మీ రక్షకుడునని మీరు విశ్వసిస్తున్న మీరు నేను ఎవరను అని మీరు అడిగితే మీరు ఏమని సమాధానం ఇస్తారు అని ఈరోజు ప్రభు మనను గనుక ప్రశ్నించినట్లయితే మనం ఏమని బదిలివ్వగలం ప్రభునకు? ఒకవేళ ప్రభు మన దగ్గరకు వస్తే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులలో దేవుణ్ణి మనం ఏ విధముగా చూస్తూ ఉన్నాము, మనం ఏ విధముగా ప్రార్థిస్తూ ఉన్నాము, మనకు ఏమి
కావాలని కోరుకుంటూ ఉన్నామో దానిని ఉద్దేశించి ఉద్దేశానురంగా మనం ప్రభునకు తెలియజేస్తూ ఉంటాం. ఈ రోజు క్రైస్తవ సమాజాన్ని మనం చూసినట్లయితే, యావత్తు క్రైస్తవ సమాజాన్ని మనం గనక చూసినట్లయితే ఎక్కువ వరకు కూడాను 99% వరకు కూడాను ఈ లోక సంబంధమైన అవసరతల కొరకు, ఈ లోకంలో మనం జీవించి ఉన్నంత కాలంలో మనకొచ్చిన వ్యాధి బాధల కొరకు, లేదా మనకొచ్చే సమస్యల కొరకు, లేదా మన కష్టాలలో జీవిస్తున్నట్లయితే ప్రభువా నాకు ఎన్ని రోజులు ఈ కష్టాలని ప్రశ్నించే విధముగా యావత్ ప్రపంచంలో క్రైస్తవ సమాజం మొత్తము కూడా ఈ లోక సంబంధమైన వాటి గురించి ఎక్కువగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అంతే కదమ్మా, ఎక్కువ అలాంటి ప్రార్థనలే కదా మనం చేసేది. ఒకసారి చెప్పండి అమ్మా. మనం ఏ ప్రార్థనా మీటింగ్ కి వెళ్ళినా, లేదా ఏ ఆన్లైన్ గ్రూప్ లో జాయిన్ అయినా, లేదా ఏ వాక్యాన్ని ఆలకించినా కూడాను మన ప్రార్థనలన్నీ కూడా ఈ లోక సంబంధమైనవిగానే ఉంటాయి. ప్రభు అదే అడుగుతున్నాడు. ఆ రోజుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభుని గూర్చి ప్రవక్తలలో ఎవరో ఒకరై ఉంటారు, లేకపోతే ఇన్ని అద్భుత కార్యాలు ఎలా చేయగలుగుతాడు? చేయలేరు కదా. సాధారణ మనలాంటి ఒక మానవుడైతే చేయలేడు కదా. అందులో ఏదో దైవశక్తి ఉంది, అతడు ఏదో ఒక ప్రవక్త అయి ఉంటుండొచ్చు అని ఆనాటి కాలంలో ప్రజలు అనుకున్నట్లుగానే దేని చూసి అనుకున్నారు ఆనాటి ప్రజలు అంటే యేసుక్రీస్తు చేస్తున్న అద్భుత కార్యాలను చూసి. ఈ రోజు వరకు కూడాను యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు శిలువ పైన బలియాగము చేశాడు. ఎందుకు చేశాడు బలియాగము అంటే మనమందరం ఒకే ఒక మాటలో ఒకే సమాధానం అందరి నోటి గుండా వస్తూ ఉంది. మనందరి పాప పరిహారార్థమై యేసు శిలువ బలియాగమాయెను అని వస్తుంది. అంతేకాని చాలా వరకు ఎవ్వరు కూడా చెప్పని మాట ఏంటంటే మా కోరికలు నెరవేర్చడానికి, మా వ్యాధి బాధలు తగ్గడానికి యేసుక్రీస్తు ప్రభు శిలువ బలియాగము చేయలేదు అని మాత్రమే మనం అందరం కూడా ఏకకంఠంతో చెప్తాం. అంతే కదమ్మా, అలానే చెప్తాం కదా మనం. యేసు ప్రభు అదే అడుగుతూ ఉన్నాడు ఈరోజు. నేను వచ్చినది ఎందుకు, నన్ను మీరు ఎవరని భావిస్తూ ఉన్నారు? ఈ లోకానికి నేను ఎందుకు వచ్చానని మీరు భావిస్తున్నారు అన్నప్పుడు మన పాప పరిహారార్థమని చెప్తాము. కానీ మన ప్రార్థనలన్నీ 99% ఈ లోకంలో జరిగే వాటి మీదనే ఆధారపడి ఉంటాయి. వాటన్నిటిని తీసేయి ప్రభువా అని మనం ప్రార్థిస్తూ ఉంటాం. మన సమయాన్నంతా కూడాను వీటికే వెచ్చిస్తూ ఉంటాం. అయితే ఈ వాక్యానికి ఒక చక్కటి వాక్యం రాసింది, నేను చదువుతాను చూడండమ్మా. 1 కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 19వ వచనంలో, క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకే అయినచో ప్రపంచంలో అందరికంటేనూ మనం అత్యంత దయనీయులము. ఈ దయనీయులం అనే పదానికి మరొక పదం ఉంటుంది, దానికి దౌర్భాగ్యులము అని అర్థం. దయనీయులం అంటే దౌర్భాగ్యులము లేదా దరిద్రులము అని అర్థం. ఏమంటున్నాడు ఇక్కడ పునీత పౌలు గారు అంటే, క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకే అయినచో. మన నిరీక్షణ కావచ్చు, మన ప్రార్థనలు కావచ్చు, మన విన్నపాలు కావచ్చు, ఏదైనా సరే ఈ జీవితం కొరకే అయితే, ఈ ప్రపంచంలో అందరికంటే మనం అత్యంత దయనీయులము అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు పౌలు గారు. ఎందుకు అలా హెచ్చరిస్తూ ఉన్నాడు? మన నిరీక్షణ ఈ జీవిత కాలం మటుకే కాదు, మనం మరణించినను జీవించుట కొరకు.
మన గురి, మన మార్గము పరలోకము చేరుటకు అని పౌలు గారి వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హృదయము శుద్ధి పొందితే, హృదయం ఎప్పుడైతే శుద్ధి పొందుతూ ఉందో మన భౌతిక దేహము పరచబడుతూ ఉంది. అదే హృదయం నిండా కపటం ఉన్నట్లయితే మన దేహము స్వస్థపరచబడుతుంది, కానీ మన ప్రార్థనల ద్వారా మన హృదయము శుద్ధి పొందదు. మన హృదయం ఎప్పుడైతే శుద్ధి పొందుతుందో మన దేహము కూడా స్వస్థపరచబడుతూ ఉంది. మొట్టమొదటిగా స్వస్థపరచబడాల్సింది మన దేహము కాదు, మన హృదయము అని పౌలు గారి ఈ వాక్యాల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండమ్మా, మరొకసారి చదువుతాను నేను ఇది. క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకే అయినచో ప్రపంచంలో అందరికంటే మనము అత్యంత దయనీయులము అని పౌలు గారు కొంచెం ఘాటుగా ఆనాటి సంఘానికి, కొరింథీ సంఘానికి వివరిస్తూ ఉన్నాడనమాట. ఆ రోజుల్లో కూడా ఈ విధంగానే ఎవరు అద్భుతాలు చేస్తే వారిని గణపరచడం, ఎక్కడ అద్భుతాలు జరుగుతున్నాయా అని పరిగెత్తుకుంటూ వెళ్ళడం, ఎవరు అద్భుతాలు చేస్తారని తెలుసుకోవడం, తండోపతండములుగా గుంపులుగా వెళ్ళడం, ఇలా జరుగుతున్న సందర్భాలలో పౌలు పలుకుతున్న మాట అన్నమాట ఇది. అమ్మ, ఈరోజు మనం ఆలకించే వాక్యము కొంచెం మనకు ఘాటుగా అనిపించిన, గద్దింపుగా అనిపించిన, ఇది దేవుడు మనకి ఈరోజు ఇస్తున్న వాక్యం అని మనం భావించాలి. తల్లి, మీరు మనస్ఫూర్తిగా ఆలకించండి. దేవుడు ఎంత ప్రేమామయుడో, ఎంత కృపామయుడో, దేవుని చేతిలో మరొక దండన కూడా ఉంటూ ఉంది. ఒక చిన్న ఉదాహరణ. ఒక వ్యక్తి అస్తమానము కూడా దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. దొంగతనాలు చేసినప్పుడల్లా పట్టుబడుతూ ఉండేవాడు. ఆ వీధిలో వాళ్ళందరూ కలిసి పట్టుకొని అతన్ని కొడుతూ ఉండేవారన్నమాట. అయితే ఒక అతను మాత్రం అతని చింతకొచ్చి అతన్ని విడిపించి, అతడికి ఎంతైతే జరిమానా విధిస్తారో వారు, అదంతా కూడా తాను చెల్లించి అతన్ని విడిపిస్తూ ఉండేవాడు. అతనిని విడిపించిన ప్రతిసారి కూడా అతనితో ఒక మాట తెలియజేస్తూ ఉండేవాడు అనమాట. ఏమనంటే, ఇంకెప్పుడు కూడా తప్పు చేయవాకు, పాపము చేయవాకు, ఎదుటి వారిని మోసం చేయవాకు, నీవు కష్టించి పనిచేయి, నీకు ప్రతిఫలం లభిస్తూ ఉంది, ఈ అవమానకరమైన జీవితాన్ని నువ్వు జీవించవాకు అని ఆ వ్యక్తి ఎంతో ప్రేమగా, ఆప్యాయతగా అతనికి ఇలాంటి మాటలు తెలియజేస్తూ ఉండేవాడు అన్నమాట. అతను చెప్పే ప్రతిసారి కూడా ఈ దొంగ, అలాగేనయ్యా, ఇంకెప్పటికి కూడా నేను తప్పు చేయనయ్యా, పాపం చేయనయ్యా అని అతని పాదాలపై పడి క్షమాపణ అడుగుతూ ఉండేవాడంట. ఇలా చాలా రోజులు గడుస్తూ ఉంటాయి. అతను పట్టుబడిన ప్రతిసారి కూడా ఇతను వెళ్లి విడిపించి ఇవే మాటలు అతనికి తెలియజేస్తూ ఉండేవాడట. ప్రతిసారి కూడా తెలియజేసినప్పుడు అతని పాదాలపైన పడి ఇంకెప్పటికీ తప్పు చేయను అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఆయన పాదాల మీద పడేవాడంట. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అన్ని సంవత్సరాలు కూడా అతన్ని కాపాడుతూ అతనికి బుద్ధి మాటలు చెబుతూ ఉన్నాడంట. అప్పుడు ఒకసారి ఇతను పట్టుబడి న్యాయస్థానానికి తీసుకువెళ్లడం జరుగుతుంది. ఈ దొంగని న్యాయస్థానానికి తీసుకువెళ్ళినప్పుడు అతడు ఏమనుకున్నాడంటే, నన్ను వచ్చి మళ్ళీ కాపాడుతాడు నేను దొంగతనాలు చేసిన ఇది అది అని అతనికి సర్వసాధారణమైపోయిందనమాట. ఏదో అతని ముందు పాదాల మీద పడితే సరిపోద్ది, అతడు క్షమిస్తాడు, ఎంత జరినామైనా నా గురించి వాళ్ళకి ఇచ్చేస్తాడు, ఏదో కాసేపు ఏడ్చినట్టు నటించి నా తప్పును ఒప్పుకుంటే సరిపోద్ది అతని ముందు అంటూ సంవత్సరాలుగా ఇదే విధంగా చేస్తూ అతనికి అలవాటు అయిపోయిందనమాట. అయితే ఒక రోజు
అతడు న్యాయస్థానానికి అప్పగించబడినప్పుడు అతడు నీవు చేసిన దొంగతనానికి నీకు శిక్ష విధించబడుతుంది అని న్యాయవాది అంటూ ఉన్నాడు. అప్పుడు న్యాయాధిపతి వైపు చూస్తూ ఉన్నాడు ఇతను, ఈ దొంగ. న్యాయాధిపతి అనగా జడ్జి. ఆ జడ్జి వైపు చూస్తూ ఉన్నాడు. చూసి ఒకేసారి ఆశ్చర్యపోయాడనమాట. అయ్యా, నీవు నాకు తెలుసయ్యా, నేను నన్ను ఎన్నో మారులు కాపాడి ఉన్నావు. ప్రతిసారి కూడా నా వంతుగా నీవు ఎంతో ధనాన్ని నువ్వు వెచ్చించి ఉన్నావు. అయ్యా, నీవు నాకు తెలుసయ్యా, ఎన్నో సంవత్సరాల నుంచి నీవు నన్ను కాపాడుతూ వస్తూ ఉన్నావు. ఇప్పుడు నీవే కదయ్యా ఆ న్యాయస్థానంలో న్యాయాధిపతిగా ఉంది, నీవు నన్ను కాపాడుతావయ్యా అని పెద్దగా అరిచాడంట అతను. కాని ప్రియ బిడ్డలారా, అతను ఇన్ని రోజులు ఈ దొంగని ఆదుకున్న ప్లేసు, ఆ స్థలాలు వేరు, ఆ స్థలం వేరు. అతను నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆదుకున్నాడు. కాని ఈరోజు అతను తీర్పుకై న్యాయాధిపతి చెంత నిలబడి ఉన్నాడు. అతడు న్యాయాధిపతి స్థానంలో కూర్చొని ఉన్నాడు. తీర్పు చెప్పుటకు కూర్చుని ఉన్నాడచుట. ఇతని పాపాలను, తప్పులను అన్నిటిని లెక్కించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఏడుస్తూ బతిలాడుతూ ఉన్నాడు ఈ దొంగ. అయ్యా, ఇన్ని సంవత్సరాలు నన్ను కాపాడావు, నేను తప్పులు చేస్తున్నా, అసలు నన్ను ఎందుకు కాపాడావు నువ్వు అని ప్రశ్నించినప్పుడు న్యాయాధిపతి అంటూ ఉన్నాడు కదా, మొదటి రోజు నీవు తప్పు చేసి క్షమాపణ అడిగినప్పుడు నేను నిన్ను మళ్లీ తప్పు చేయకు అని అన్నాను. ఈ విధముగా సంవత్సరాలుగా నీతో నేను తెలియజేస్తూనే ఉన్నాను. కానీ నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను ఆదుకోవడానికి ఒక వ్యక్తి వస్తాడు, అందుకే నేను తప్పులు చేసినా క్షమాపణ అడిగితే సరిపోతుంది అని అది నీకు అలవాటుగా చేసుకుని నీవు తప్పుల మీద తప్పులు చేస్తూ క్షమాపణ అడిగినట్టు నటిస్తూ ఉన్నావు. అయినా నిన్ను ఎందుకు మన్నించానంటే, ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా నీవు మారు మనసు పొందుతావు అని. కానీ ఈరోజు నీవు దోషిగా న్యాయస్థానంలో నిలబడి ఉన్నావు. నేను న్యాయాధిపతిగా ఉన్నాను. ఈ స్థలము వేరు. వారు చేసుకున్న వారి క్రియలను బట్టి వారికి తీర్పు విధించబడు న్యాయస్థానం ఇది అని ఆ దొంగతో తెలియజేశాడంట న్యాయవాది. ప్రియ దైవ బిడ్డలారా, ప్రభు అదే అడుగుతూ ఉన్నాడు. నీ జీవితాంతం వరకు కూడా ఈ లోక సంబంధమైన వాటి గురించేనా? పౌలు గారి లేఖలు అదే పేర్కొంటూ ఉన్నాడు. నీ నిరీక్షణ దేని కొరకు? ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ ప్రార్థన, గురి, మార్గము పరలోకము చేరుట కొరకే కదా చివరి ప్రయాణము. కానీ నీ జీవితకాలం అంతయు కూడా ఈ లోక సంబంధమైన వాటి గురించే నీ ప్రార్థనలు వెచ్చిస్తే, ప్రియ సోదరి సోదరుడా, ఆ దొంగ వలె మనం కూడా విలపించవలసి వస్తుందేమో. ప్రభు అంటున్నాడు, నీ తల్లి మరచినా నేను నిన్ను మరవను అని. ఈ సృష్టిలో తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ లేదు. కానీ ఆ తల్లి ప్రేమ కంటే మనం ఊహించనంతగా ఎంతగానో మన తండ్రి ప్రేమ మన పైన ఉన్నది. ఆ దొంగని తను ఎన్నో మారులు క్షమించాడు, మారు మనసు పొందాలి అని. తాను
ప్రతిసారి కూడా ఇక నేను తప్పు చేయను అని పాదాల మీద పడి తన రొమ్ము బాదుకున్నాడే కాని ఈసారి మళ్ళీ తప్పు చేసినప్పుడు నన్ను ఆదుకుంటాడు, అప్పుడు అదే విధముగా ఈ విధముగానే ఏడిస్తే సరిపోతుంది అని అలవాటుగా మారిపోయాడు. ప్రియదైవ బిడ్డ, ఈరోజు మనం అలా ఉండకూడదు. ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అడగవచ్చు, బ్రదర్, మన కుటుంబం గురించి, మన పిల్లల గురించి, మన భార్య గురించి, మన భర్త గురించి, మన పొరుగువారి గురించి, మన జీవితం గురించి, మనం చేసే పని గురించి దేవునికి ప్రార్థించకూడదా అని. తప్పకుండా ప్రార్థించాలి. కానీ ప్రార్థించే ముందు ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చేవారిగా ఉండాలి. ఆయన మాటను మనం ఎప్పుడైతే ఆలకిస్తామో మన ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. ఆయన మాటను మనం ఆలకించాల్సిన అవసరం లేదు. ఎందుకు ఆలకించాలి అని అనుకున్నప్పుడు మన ప్రార్థనను కూడా ఆయన అదే విధముగా అనుకుంటాడని సోదరి సోదరుడా, మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదే అడుగుతున్నాడు ప్రభు. ఈరోజు మన చెంతకొచ్చి నేనెవరినని మీరు అనుకుంటున్నారు? కేవలం అద్భుతాలు స్వస్థలు చేసేవాడినని అనుకుంటున్నారా? మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన ఆలకించి మీరు కోరుకున్న కోరికలను నెరవేర్చు వాడనని మీరు అనుకుంటున్నారా? నన్ను ఎవరనుకుంటున్నారు మీరు అంటున్నాడు ప్రభు. ఆ రోజు శిష్యులను అడిగినట్లుగా ఈ రోజు మనల్ని కూడా అడుగుతున్నాడు. ప్రియ సోదరులారా, ఈరోజు మనం ఎలా ఉన్నాము? మన ప్రార్థనలు ఎటువైపు ఉన్నాయి? మనం ప్రార్థనలు ఎందుకు చేస్తూ ఉన్నాము? ప్రభువే అన్నాడు, విశ్వాసముతో నీవు ప్రార్థించినట్లయితే నీవేమి కోరుకున్నా నీకు నేను ప్రసాదిస్తాను అని. విశ్వాసము, ప్రభు అంటున్న మాట ఏంటంటే విశ్వాసముతో ప్రార్థించాలి. విశ్వాసం అంటే ఏంటి? ఆ తండ్రి పైన మన పూర్తి భారాన్ని వేయగలిగి ఉండాలి. ప్రభువా నీవే నాకు దిక్కు అన్నట్టుగా ఉండాలి. ప్రభువా ఏది జరిగినా నా జీవితంలో నీ చిత్త ప్రకారమే జరుగునుగాక తండ్రి అని మనము జీవించే జీవిత విధానం కావచ్చు, మన వ్యాధి బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏమైనా సరే ఈ లోక సంబంధమైనవి, ప్రభువా నీ చిత్త ప్రకారం నెరవేర్చు తండ్రి అన్నప్పుడు, ఆయన చిత్తానికి మనం వదిలేసినప్పుడు, ఆయన చిత్తానికి మన ప్రతి అవసరతను ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మనం చేసే ప్రతి ప్రార్థనను ఆలకిస్తానంటున్నాడు. మనం ఏది అడిగినా ప్రసాదిస్తానంటున్నాడు. కానీ చాలా మంది అనుకుంటున్నది ఏంటి అంటే, విశ్వాసంతో ప్రార్థిస్తే తండ్రి తప్పక వింటాడు అనుకుంటున్నాం. వింటాడు, కానీ అంతకంటే ముందు ఆయన స్వరాన్ని మనం ఆలకించగలగాలి. ఆయన స్వరాన్ని మనం ఆలకించినప్పుడు మనము ఆయనకు ప్రార్థన ద్వారా ఏమని విన్నవించుకోవాలో మనకు తెలుస్తూ ఉంది. ప్రియ సోదరులారా, చూడండమ్మా, 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనము. అప్పుడు సిమోను పేతురు ఇలా అంటూ ఉన్నాడు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. ఏమంటున్నాడు? నేను ఎవరిని అని శిష్యులను అడిగినప్పుడు ప్రభు సిమోను పేతురు ఏమంటున్నాడంటే, ప్రభువా నీవు మామూలు వ్యక్తివి కావు, మాలాంటి ఒక సాధారణమైన మానవుని కాదు తండ్రి. నీవెవరివి అనగా సజీవుడవగు దేవుని కుమారుడవైన, అనగా సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుని కుమారుడవైన క్రీస్తువు అంటున్నాడు అని సమాధానం ఇచ్చాను. అప్పుడు ప్రభు అంటున్నాడు 15వ వచనంలో, యోనా పుత్రుడవగు సీమోను నీవు ధన్యుడవు. ఏమంటున్నాడు ప్రభు? యోనా పుత్రుడవైన సీమోను నీవు ధన్యుడవు. ఎందుకంటున్నాడు ప్రభు ధన్యుడని? పేతురు గారిని నీవు ధన్యుడవు పేతురు అని ఎందుకంటున్నాడంటే, నీకు ఈ విషయమును తెలియజేసినది
ఏ విషయము? సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుని యొక్క ఏకైక కుమారుడైన క్రీస్తును నేనని నీకు ఆ విషయాన్ని తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. ఈ విషయాన్ని కూడా నీకు తెలియచేసినది ఎవరంటే నా తండ్రి నీకు తెలియచేసి ఉన్నాడు కనుక నీవు చెప్పగలుగుతూ ఉన్నావు. రక్త మాంసములు కావు అనగా నీవు ఒక మనిషిగా, సాధారణ వ్యక్తిగా నీవు నన్ను క్రీస్తు అని గుర్తించలేదు అంటున్నాడు ప్రభు. ప్రియ సోదరులారా, ఇది కావాలి మనకి. యేసుక్రీస్తు ప్రభు ఎవరనేది మనం తెలుసుకోవాలి ఈ రోజు. అంటే ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అని మనం ఆలోచించినట్లయితే, ఆయన ఎందుకు ఈ లోకాల నుంచి ఉత్థానుడై వెళ్లిపోయాడు? మనం దివ్యబలి పూజలో అప్పరసము క్రీస్తు శరీరాలుగా మారిన పిదప మనం దేవునికి ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము అని ఆ ప్రభుకి మనం వాగ్దానం చేస్తూ ఉన్నాం. 31st నైట్ మనం అందరం వాగ్దానాలు తీసుకొని ఉన్నాం. అవి ఎవరు చేసిన వాగ్దానాలు? సాక్షాత్తు దేవాది దేవుడు మనకు చేసిన వాగ్దానాలు మనం తీసుకున్నాం ఆ రోజు. కానీ దివ్యబలి పూజలో పాల్గొంటున్న ప్రతి సమయం నందున కూడా మనం దేవుడికి చేస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా ప్రియ దైవ బిడ్డ? నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు మేము వేచి ఉండము. అది మన నిరీక్షణ. ఈ జీవిత కాలం మటుకే కాదు ప్రియ సోదరి సోదరుడా, మన నిరీక్షణ ఆయన మరలా వచ్చే వరకు మనం వేచి చూడాలి ఆయన కొరకు. అప్పటి వరకు మనం ఏం చేయాలి? ఆయన మరణమును ప్రకటించాలి, ఆయన ఉత్థానమును చాటాలి. అది స్వయముగా మనమే దేవునికి ప్రమాణం చేస్తూ ఉన్నాం, మనమే వాగ్దానం చేస్తూ ఉన్నాం తండ్రి దేవునికి. పితా పుత్ర పవిత్ర ఆత్మ సాక్షిగా నిండు బలి పూజలో మోకాల్లోని మనం చేస్తున్న వాగ్దానం ఏంటి అంటే, ప్రభువా, నీ మరణాన్ని ప్రకటిస్తాము, నీ ఉత్థానాన్ని చాటుతాము, నీవు మరలా వచ్చే వరకు మేము వేచి ఉంటాం అనగా నిరీక్షిస్తూ ఉంటాము. మనం ఎంతమంది ఆ వాగ్దానానికి అర్థం తెలుసో నాకు తెలియదు, కానీ ఆ వాగ్దానం చేసేటప్పుడు క్షణం పాటు కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా మనం వాగ్దానం చేసి ఉంటే ఆ వాగ్దానానికి అర్థం తెలుస్తుంది ప్రియదేవ బిడ్డ. 18వ వచనం చూడనమ్మా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను, నరశక్తులు దీనిని జయింపజాలవు. పేతురుకు ఒక నాయకత్వ లక్షణాన్ని ఇస్తూ ఉన్నాడు. అక్కడ శిష్యులలో ప్రధానుడిగా చేస్తూ ఉన్నాడు పేతురుని. ఒకే ఒక మాటతో, ప్రభువా, నీవు సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుని యొక్క కుమారుడవైన క్రీస్తువు, అది దేవుడు ఆజ్ఞ ప్రకారము, దేవుని చిత్త ప్రకారము చెప్పిన మాటకు యేసుక్రీస్తు పేతురుని ఎన్నుకుంటున్నాడు తన తర్వాత తన సంఘానికి నాయకునిగా. ఏమంటున్నాడు? పేతురు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించేదను. రాతి అనే నీవే నిన్ను ఒక రాయిగా చూస్తూ ఉన్నాను, నీ మీద నా సంఘాన్ని నిర్మిస్తాను, నరశక్తులు దీనిని జయింపచాలవు. 19వ వచనంలో, నేను నీకు పరలోక రాజ్యపు తాళ చెవులను ఇచ్చేదను, భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. సర్వ అధికారాన్ని పేతురుకిస్తూ ఉన్నాడు. అదే వారసత్వముగా ఈరోజు మనకి లియో పోపు గారు ఉన్నారు, పేతురు గారి స్థానంలో.
మనం ఎంతో గౌరవించాలి. 20వ వచనంలో ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశిస్తూ ఉన్నాడు. ఇక మీదట మీరు ఎవరికి కూడా చెప్పకూడదు నేనే క్రీస్తుని అని. యేసు ప్రభు ఈ మాటలు చెప్పిన పిదప శిష్యులతో ఒక గొప్ప మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనము. ప్రభు శిష్యులతో మాట్లాడుతున్న మాటలు ఇవి. మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధాన అర్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని ఉపదేశించెను. ఇప్పుడు నేనెవరో మీరు తెలుసుకున్నారు కదా. నాకు ముందు ఏమి జరగబోతుందో అది కూడా తెలియచేస్తాను, వినండి అని తెలియచేస్తూ ఉన్నాడు. నేను అనేక శ్రమలను అనుభవించే రోజులు వస్తూ ఉన్నాయి. ఇజ్రాయేలు పెద్దలచే, దేవాలయం యొక్క ప్రధాన అర్చకులచే, ధర్మశాస్త్రాన్ని బోధించే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి, హేళన చేయబడి, అవమానింపబడి, చంపబడి నేను చనిపోబోతున్నాను. చనిపోయిన తర్వాత 3వ దినమున ఉత్థానమగుట అగత్యము. 3వ రోజు తిరిగి మళ్ళీ నేను ఉత్థానమవుతాను. క్రీస్తు శ్రమలు, పాటులు, శిలువ మరణము, ఉత్థానము అన్ని కూడా శిష్యులకు ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభునకు తన మరణం ఎలా ఉండబోతుందో తెలుస్తూ ఉంది. దేవాది దేవుని యొక్క చిత్తమైతే ఒకరోజు ఈ శ్రమల గురించి మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ నేను అనుభవించిన తర్వాత, నేను మరణించిన తర్వాత తిరిగి మళ్ళీ ఉత్థానమవుతాను అని, ఇది జరిగి తీరుతోంది, ఇది అగత్యము అని శిష్యులతో తెలియచేస్తూ వారికి ఈ విషయంలో తేట తెల్లము చేశాను. ముందు ఏదైతే జరగబోతూ ఉందో అవన్నీ కూడా వారి కంటికి కనబడుతున్నట్టు ఒక దృశ్య రూపకంగా కనబడుతున్నట్టుగా వారికి వివరించాడంట ప్రభు. చూడండి అమ్మా, దేవాది దేవునికి తెలుసు తాను ఎలాగైతే మరణించబోతున్నాను అని శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. అదే విధముగా మీరు నేను అనుభవిస్తున్న ప్రతి అనుభవం, కష్టంలో నా వీపుపై పడుతున్న ప్రతి కొరడా దెబ్బను మీరు చూస్తూ ఉన్నప్పుడు నేను ఈ రోజు మీకు తెలియజేస్తున్న మాటలు గుర్తుకొస్తుంటాయి అని తేట తెల్లముగా వివరిస్తూ ఉన్నాడు ప్రభు. శిష్యులు ఎంతో బాధపడుతూ ఉన్నారు ప్రభు తెలియజేస్తూ ఉన్నప్పుడు. 33వ వచనంలో యేసు శిష్యుల వైపు తిరిగి 32వ వచనంలో మనం చూద్దాం, మరొకసారి చదువుతాను ఈ వాక్యాన్ని. వారికి ఈ విషయంలో తేట తెల్లము చేసెను. అప్పుడు పేతురు అంటున్న మాట ఏంటంటే, ఆ శిష్యులలో నుండి కాస్త ప్రక్కకు తీసుకువెళ్లి ఆయనను ప్రక్కకు తీసుకుని వెళ్ళి, ప్రభువా నీవు అటుల పలకరాదు. ఏమని పలకరాదు అంటున్నాడు పేతురు? నీవు పడే ప్రతి శ్రమను, ప్రతి కష్టాన్ని, శిలువ బలి యాగాన్ని, ఆ తర్వాత మీరు ఉత్థానం అవటం, ఇవన్నీ మాకు తెల్లముగా తెలియపరిచి ఉన్నారు కదా ఇప్పటి వరకు. అది ఏది కూడా మీకు సంభవించద్దు ప్రభువా, అది మీకు దూరం అవునుగాక అని ఒక మామూలు వ్యక్తిగా అంటున్న మాట పేతురు.
అప్పుడు 33వ వచనంలో ప్రభు అంటున్నాడు, యేసు శిష్యుల వైపు తిరిగి ఒకసారి శిష్యులందరి వైపు తేరిపార చూశాడు. పేతురు ఆ మాట అన్న తర్వాత పేతురుని చూశాడు. మొదటిసారి శిష్యులందరి వైపు చూశాడు. తర్వాత పేతురు వైపు చూశాడు. సూటిగా పేతురు వైపు చూస్తూ ఇలా అంటున్నాడు, సాతాను, నీవు వెనుకకు పొమ్ము. నీ భావములు మనుషులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవి కావు అనెను. శిష్యులందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏంటి, పేతురుని అంతకుముందు ఎంతగా పొగిడాడు. పేతురు, నీ ఒక రాయివి, నీ మీద నా సంఘాన్ని నిర్మిస్తాను అని మా అందరికి ఒక నాయకునిగా ఎన్నుకున్నాడు పేతురుని. ఇప్పుడేంటి, సాతాను నీవు వెనుకకు పొమ్ము అంటున్నాడు. దైవ బిడ్డలారా, గొప్ప గొప్ప విశ్వాసులని సాతాను ఎక్కువ శోధిస్తూ ఉంది. సాతాను ప్రేరణ వల్ల పేతురు గారు మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు మాట్లాడుతున్నది మానవ పరముగా, మనుషుల ఆలోచన విధాన పరముగా మనం చూసుకున్నట్లయితే అది మంచిగానే అనిపిస్తూ ఉంది. నాకు ఈ కష్టాలన్నీ వస్తాయని ప్రభు అన్నప్పుడు, ప్రభువాడికి అవన్నీ దూరముగాక అన్న మాటలో అసలు తప్పేముంది పేతురు అన్న మాటలో అని అనిపిస్తుంది. మనకు కూడా నేటి రోజుల్లో చూసినట్లయితే పాపం ఆ కష్టాలన్నీ ఆయనకు ఎప్పుడు పోతాయో, ఆ కష్టాలు ఆయనకు రాకపోతే బాగుండు, ఆయనకు వచ్చాయి ఎలా తట్టుకుంటాడో ఏమో, అందుకే ఆయనకి నీకు ఈ కష్టాలు రాపోయినా మంచిగుండు, ఇవెన్నో ఎంతో వింపుగా, వినడానికి ఎంతో వింపుగా మధురముగా అనిపిస్తూ ఉంటాయి ఈ మాటలు. కానీ విశ్వాసిని ముట్టుకోవాలంటే సాతానుకు ధైర్యం సరిపోదు. విశ్వాసకే కాదు ప్రియ దైవ బిడ్డ, క్రైస్తవులని ముట్టుకోవాలంటే సాతానుకు ధైర్యం చాలదు. అది దేవుని ఆజ్ఞ ప్రకారమే సాతాను మన చెంతకు వస్తూ ఉంది, యోబు జీవితంలో ప్రవేశించినట్లుగా. అప్పుడు మనం ఈ విధంగా ప్రార్థించాలి, ప్రభువా నీ ఆజ్ఞలేంది, నీ చిత్తములేంది తండ్రి, సాతానుకు నన్ను తాకే శక్తి కలదా? ప్రభా నీ చిత్తమైతే తండ్రి, నీ అభీష్టమైతే ఇది, ఈ కష్టాన్ని, ఈ బాధని, ఈ వ్యాధిని, ఈ ఆర్థిక ఇబ్బందులను సహించి భరించి తండ్రి నీపైన విశ్వాసము కోల్పోని వ్యక్తిగా నన్ను మలచు ప్రభువా. నీ నామాన్ని విశ్వాసముతో ధ్యానించి కీర్తించి ఘనపరచుటకు నన్ను యోగ్యునిగా ఎన్నుకో తండ్రి. నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చు ప్రభువా. నీ చిత్తానికి నా శిరస్సు వంచి నీ పాదాలను బట్టి వేడుకొనుచున్నాను తండ్రి అని ప్రార్థించు ప్రియ దైవ బిడ్డ. ఆ ప్రార్థన ఆలకిస్తాడు మన దేవుడు. మనలో సైతాను మనం తాకుటకు కూడా భయపడుతుంది, మన గృహాన్ని వైపు చూచుటకు కూడా భయపడుతుంది ప్రియ దైవ బిడ్డ. ఎప్పుడైతే ఒక శోధన అనేది మన సొంత వ్యక్తులతోనే వస్తూ ఉంది, మనకి మన ఇంటి వారితోనే వస్తూ ఉంది, మనకెంతో ఇష్టముగా ప్రేమాతి ప్రేమగా ప్రేమించే వారితోటే మనకు శోధన వస్తూ ఉంది, లేదా మనకంటే పై స్థాయి ఉన్న వ్యక్తితో వస్తూ ఉంది. అతడి కంటే నీకు ఎక్కువ తెలుసా, అతను చెప్పినది నీవెందుకు వినవు అని ఇలాంటి శోధనలు వస్తూ ఉంటాయి. ప్రతిదీ కూడా యెషయా ప్రవక్త ఏ విధముగా అయితే దైవ సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థించాడో ఆ విధంగా నీవు ప్రార్థించు ప్రియ దైవ బిడ్డ. ప్రతి సమస్యకు ప్రభువే పరిష్కారం, ప్రతి సమస్య నుండి నిన్ను విముక్తిని చేయనది ప్రభువే అని ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రభు.
చూడండి, మరొకసారి ఈ వాక్యాన్ని చదువుతాను. యేసు శిష్యుల వైపు తిరిగి పేతురు వైపు చూసి, సాతాను, నీవు వెనుకకు పొమ్ము, నీ భావములు మనుషులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవి కావు. మనము మనుషుల భావములకు బానిసలం ఎప్పుడు కాకూడదు. దేవుని యొక్క భావం మన ఎడల దేవుని యొక్క అభిప్రాయం ఎలా ఉంది, ఆయన చిత్తం ఎలా నెరవేరబోతూ ఉంది అని దేవునినే మనం అడగగలగాలి. అప్పుడు తాత్కాలికంగా మనకు కష్టాలు వచ్చినా కూడాను అవి ఎల్లకాలం మనతో పాటు ఉండవు అనడానికి కారణం ఏంటంటే, మనం జీవించిన ఎన్ని రోజుల జీవిత కాలంలో మనకు ఎన్నో కష్టాలు వచ్చిపోయి ఉంటాయి, ఎన్నో వ్యాధి బాధలు వచ్చిపోయి ఉంటాయి. అవన్నీ శాశ్వతంగా ఉన్నాయా? ఈ రోజు వచ్చింది కూడా అశాశ్వతమైనదే. అది తండ్రి దేవుని పాదాలకు అర్పిస్తాము. మన జీవితం ఎలా ఉండాలో మన తల్లి గర్భమున మనని రూపొందింక పూర్వమే ఆయన లెక్కించి ఉన్నాడు. అది విశ్వసిస్తే చాలు ప్రియదైన బిడ్డ. సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వర, మా రక్షకుడు అయిన తండ్రి, ఇప్పటి వరకు ప్రభువా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను మేము ఆలకించి ఉన్నాము తండ్రి. ప్రభువా, మా జీవిత కాలంలో, గడిచిన కాలంలో తండ్రి, మేము ఏమైనా తప్పిదములు చేసిన ఎడల, మీ చిత్తానికి వ్యతిరేకముగా తండ్రి మేము నడుచుకుని ఎడల తండ్రి, ప్రభువా మా ప్రతి తప్పును, మా ప్రతి పాపాన్ని మన్నించి తండ్రి, ప్రభువా మీ నామస్మరణను తండ్రి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో కీర్తించి గణపరచు భాగ్యాన్ని, ధన్యతను అభాగ్యమైన మా అందరికీ కూడా ప్రసాదించి తండ్రి, మా రక్షకుడా మీ నామమే మాకు రక్షణ తండ్రి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మేము జయించలేనివంటూ ఏమీ లేవని తెలుసుకుని జ్ఞానాన్ని, శక్తిని మా అందరికీ దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.